ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన అనుజ మేడం వచ్చారు హైదరాబాద్ నుంచి. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మన చేత మేడం గారు శరీరానికి యోగా అవసరమా అనే గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నా పేరు అనుజ. మేము హైదరాబాద్ లో ఉంటాము, ఎల్బీ నగర్ లో. మరియు ఫర్ యూ మీకోసం ఛానల్ జూమ్ సెక్షన్ లో ఉన్న మాస్టర్స్ కి, యూట్యూబ్ ఉన్న మాస్టర్స్ కి అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు యోగా డే సందర్భంగా, మరి ఒక యోగా డే సందర్భంగా అందరికీ, యోగా మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, హృదయపూర్వక నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే, మన 2 days 2 parts గా మన దేహానికి, మన శరీరానికి ఆక్యుప్రెషర్ మరియు ట్యాపింగ్ అవసరమా అన్న ఒక క్వశ్చన్ మీద మనము 2 classes చేసాం ఫ్రెండ్స్. ఇది 3rd part, 3వ భాగము. కానీ దీంట్లో యోగా 3వ భాగంలో యోగా చెప్పడము, నేర్చుకోవడం జరుగుతుంది. అవి ట్యాపింగ్, ఆక్యుప్రెషర్ 2 days చేసాం. ఈ రోజు శరీరానికి యోగా ఎంత అవసరమా లేదా అవసరమా కాదా అని తెలుసుకోవాలి. అది ఫ్రెండ్స్ ఈరోజు. అంటే మనం శరీరం, కనబడే శరీరమే మనకు తెలుసు, కానీ కనబడని శరీరాలు కూడా ఇంకా 5 శరీరాలు ఉన్నాయి. మొత్తం టోటల్ మన దేహం, మనకు కనబడే శరీరంతో పాటు 6 దేహాలు అన్నమాట. ఈ 6 దేహాలు షట్ చక్రాస్ కి కనెక్షన్ ఏర్పడి ఉంటుంది. షట్ చక్రాలకి అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఉండొచ్చు, కొత్త వాళ్ళకి తెలవకపోవచ్చు. ఫస్ట్ చక్ర మూలాధార, రెండవ చక్ర స్వాదిష్టాన, మూడవ చక్ర మణిపూరక, 4వ చక్ర అనాహత, 5వ చక్ర విశుద్ధి, 6వ చక్ర ఆజ్ఞ. ఇది 7వది చక్రం అనబడదు, కానీ అది సహస్రారము స్థితి. కొందరు చక్ర కూడా చెప్పబడుతుంటది అనమాట. 7వ చక్రం కింద చెప్పబడుతుంది. కానీ మొత్తం షట్చక్రాస్. మన ఆజ్ఞ 2 కనుబొమ్మల మధ్యమున ఉన్న చక్రాన్ని ఆజ్ఞా చక్రము. ఫస్ట్ ఈ ముఖానికి, ఫేస్ కి, తలకి సంబంధించిన యోగా లాగా ట్యాపింగ్, ఆక్యుప్రెషర్ 2 days నుంచి మనం నేర్చుకున్నాం. ఫేస్ కి ఎలాగ ట్యాపింగ్ చేయాలి, మన ఫేస్ లో ప్రెషర్ ఎలా ఇవ్వాలి, తలకి ఎలాగ ప్రెషర్ చేయాలి, తలకి ఎలా ట్యాపింగ్ చేయాలి, అది 2 days ముందు మనము తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అది ఈ రోజు యోగాలో మెడ భాగం నుంచి కింద భాగానికి మనం తెలుసుకుందాం యోగా ఎలా చేయాలి. అంటే ఇప్పుడు మన దేహంలో మొత్తం తలపై భాగం నుంచి పాదాల వరకు మనం తీసుకుంటే 2,72,000 నాడులు కలయికతో ఒక చెట్ల వేర్ల వలె, తలపై భాగం నుంచి చెట్ల వేర్ల వలె కింద పాదాలు బొటన వేల వరకు ఉంటుంది అనేది మనము 2 days నుంచి చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. కనుక అటువంటిది ఇప్పుడు మన తలపై భాగంలో ఏముంది, తల లోపల ఏముంది, బ్రెయిన్ అంటే మెదడు. ఆ మెదడుని ఏమంటారు మన సైంటిస్టులు కానీ, యోగులు కానీ కేంద్ర నాడీ వ్యవస్థ. దీన్ని కేంద్ర నాడీ వ్యవస్థ. అదంతా కూడా మన బ్రెయిన్ లో ఉన్నదన్నమాట. అంటే వర్క్ చేస్తుంది, ఫంక్షుయేషన్ చేపిస్తుంది, సంకేతాలు పంపిస్తుంది లోపల భాగాలకు, అంతర్భాగాలకు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్. మన లోపల ఉన్న అంతర్భాగాలకు, ఈ శరీరంలో ఉన్న అంతర్భాగంలకు మనకు సంకేతాలు పంపించడం, వర్క్ చేపియడము, అవన్నీ కూడా కేంద్ర నాడీ వ్యవస్థ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే మనకు 2 భాగాలుగా విభజింపబడింది. ఒకటి కేంద్ర నాడీ వ్యవస్థ, రెండోది పరిధి నాడీ వ్యవస్థ. ఈ కేంద్ర నాడీ వ్యవస్థ అంటే మన తలపై భాగం లోపల బ్రెయిన్ ద్వారా వచ్చే సంకేతాలు, దాని ద్వారా చేయవలసిన పనులు. అంటే కొన్ని బ్లాక్స్ ఏర్పడతాయి అంతర్భాగాలలో.
అక్కడ అంతర్భాగాల్లో బ్లాక్స్ ఏర్పడితే వాటిని ఎలా క్లియర్ చేయాలి, అవే యాక్టివేషన్ చేసుకోవడము, ఆ వ్యవస్థకి సంకేతాలు పంపడము, ఇవన్నీ జరుగుతాయి. అతిగా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ జరిగినా జరగకపోయినా వాటిని సంకేతాల ద్వారా, బ్రెయిన్ సంకేతాల ద్వారా మనకి యాక్టివేషన్ లోకి వచ్చేస్తూ ఉంటుంది. అట్లా పరిధి నాడి వ్యవస్థ ఎక్కడుంది అంటే మన మెడ చివరి భాగము, మన తలకి మెడకి జాయింట్ అన్నమాట. తలకి మెడకి జాయింట్ భాగం నుంచి మీకు కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధి నాడీ వ్యవస్థ, పరిధి ఇది కేంద్రం, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్. తల హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. దాని తర్వాత ఉపనాడు, ఉప అంటే పక్కన ఉన్నటువంటిది, ఇది పరిధి నాడీ వ్యవస్థ. షట్చక్రాస్ వాటి యొక్క శక్తి సంచార కేంద్రాలు, శక్తి సంచార కేంద్రాలని కేంద్ర నాడీ వ్యవస్థ, తర్వాత పరిధి నాడీ వ్యవస్థ. ఈ మెడ వెనుక భాగమున వెన్నుపూసల నుంచి, వెన్నెముక లోపల నుంచి ఆ యొక్క షట్చక్రాలకి కేంద్ర నాడీ జంక్షన్స్, శక్తి సంచార కేంద్రాల యొక్క జంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఆ జంక్షన్స్ లలో మన నాడుల అన్ని కలయిక ద్వారా మనకి ఎనర్జీ మన టోటల్ బాడీకి పాస్ ఆన్ ఉంటుంది. రక్త ప్రసరణ కానీ, శక్తి కానీ, ప్రాణశక్తి, ప్రాణవాయువు, ఆక్సిజన్, మనం ఏమన్నా తీసుకోండి, ఇవన్నీ కూడా వీటి ద్వారా వెళ్ళడం జరుగుతుంది. వాటిలలో అప్పుడప్పుడు బ్లాక్స్ ఏర్పడతాయి. ఎందుకంటే అతి సూక్ష్మంగా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఒక వెంట్రుక వాసి మందం అతి సూక్ష్మంగా, వాటి నుంచి మన ప్రాణశక్తి, ప్రాణవాయువు, మళ్ళీ ఆక్సిజన్, ఇన్ని బ్లడ్ సర్క్యులేషన్ కూడా వెళ్ళాలి వాటి నుంచి. అవి బ్లాక్స్ ఏర్పడినప్పుడు మనకి పెయిన్స్ కింద, నొప్పి కింద, డెడ్ సెల్స్ చనిపోతే అక్కడ క్లీనింగ్ హీలింగ్ ప్రాసెస్ జరగవు. డెడ్ సెల్స్ చనిపోతే మృత కణాలు పుట్టడం చనిపోవడం జరుగుతుంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని కణాలు కొన్ని క్షణాల్లోనే, 2-3 క్షణాల్లో కూడా పుట్టడం నశించడం, కొన్ని ఒక నిమిషంలో పుట్టడం నశించడం, కొన్ని కణాలు కొన్ని నిమిషాలు పుట్టడం నశించడం. ఇవి జరిగినప్పుడు మరి ఒక డెడ్ సెల్స్ యొక్క క్లీనింగ్ ప్రాసెస్ జరగాలి, వెంటనే జరగాలి. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో రోజు ఊడ్చుకోవడం, తుడుచుకోవడం చేస్తాం. ఎందుకు చేస్తాం ఫ్రెండ్స్? క్లీన్ చేసుకుంటాము, శుభ్రం చేయాలి. ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో, మన దేహాన్ని ఎలా శుభ్రం చేసుకుంటామో, పైన దేహాన్ని మనం శుభ్రం చేస్తాం. స్నానం చేసుకున్నప్పుడు మంచిగా నీళ్ళు పోసుకుంటూ సబ్బు రుద్దుకొని శుభ్రం చేసుకుంటున్నాం రోజు. అదే విధంగా లోపల ఉన్న భాగాలకి శుద్ధి కావాలి ఎలాగా అనేది ఈ యొక్క పరిధి నాడి వ్యవస్థ ద్వారా, మన ఈ యొక్క యోగా ప్రాణాయామం ద్వారా, అంతర్ ప్రాణాయామం ద్వారా, బాహ్య ప్రాణాయామం వేరు, అంతర్ ప్రాణాయామం వేరు ఫ్రెండ్స్. కనుక ఇప్పుడు మనము ఈ ప్రాణాయామం చేయడం ద్వారా మన యొక్క పరిధి నాడి వ్యవస్థలో బ్లాక్స్ ఉన్నా కూడా అవి తొలగించుకునే విధానము ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఈ మెడ ఉంది కదా, ఈ ముందు చేతులు ఇట్లా పెట్టేసుకోండి వెనకకి, అంటే నడుము మీద పెట్టుకోండి చేతులు. ఈ మెడ ఉంది కదా, ఈ మెడకి తలకి జాయింట్ ఉంది. తలని రైట్ సైడ్ నుంచి నెమ్మదిగా తిప్పాలన్నమాట. 4 sides, 4 పక్కల. ముందు రైట్ సైడ్ నుంచి, తర్వాత వెనక భాగము నేను చూపిస్తాను, వెనక భాగం నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్, ఇట్లా 4 sides 4 భాగాలుగా నెమ్మదిగా తిప్పడం చేయాలి. చూపిస్తాను నేను. ముందు కిందికి దింపండి, పైన తల పైకి అని ఇలా పైకి పెట్టండి. శ్వాస తీసుకోవాలి ఫస్ట్. అలా కిందికి దించండి. శ్వాస తీసుకొని నెమ్మదిగా కిందకి దించి 1 2 3 కౌంట్ చేసుకోండి. 1, స్లోగా 2 3 4 5 6 7 8. మళ్ళీ ఇంకో 3 times అన్నమాట. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. Anti-clockwise. 1 2 3 4
5 6 7 8 అట్లా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. మళ్ళీ ఇది 1 టైం అయింది. సెకండ్ టైం 1 శ్వాస తీసుకొని మనం తిప్పాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 8 అన్నప్పుడు ఇట్లా పైకి తీసుకోండి తల. ఎందుకు మనం ఇలాగా తలని ఈ మెదడు భాగం చుట్టూ ఇలా తిప్పాలి? క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఇటు ఒక 3 టైమ్స్, అటు ఒక 3 టైమ్స్. ఇంకా పెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఏమైనా పెయిన్ ఉంది, పెయిన్ కనబడుతుంది అన్న వాళ్ళు 5 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. స్టార్టింగ్ మాత్రం చాలా నెమ్మదిగా స్లోగా చేయండి ఫ్రెండ్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. స్టార్టింగ్ చేసేవాళ్ళు మెడ భాగాన్ని ఈ యొక్క జంక్షన్స్ తలకి మన ఫిజికల్ బాడీకి కనెక్షన్ అన్నమాట. మన మెడ చుట్టే ఉంటుంది. మన తలకి అంటే బ్రెయిన్, మన బ్రెయిన్ కిను మన ఫిజికల్ బాడీ మెడ నుంచి ఈ యొక్క వెన్నుపూసకి కనెక్షన్ రెండు. ఈ విధంగా ఇదేమో పరిధి నాడి వ్యవస్థ, ఇది కేంద్ర నాడి, ఇది బ్రెయిన్ పైన బ్రెయిన్, కింద మనకి పరిధి నాడి వ్యవస్థ, వెన్నుపూసకిలో ఉన్నటువంటి జంక్షన్స్ అన్నమాట. వెన్నెముకలో ఉన్న జంక్షన్స్ ఇవి. ఈ పరిధి నాడి వ్యవస్థ, ఈ రెండిటికి కనెక్షన్ మెడ. కనుక మెడ దగ్గర మనం చాలా స్లోగా యోగా చేయడం ద్వారా అక్కడున్న బ్లాక్స్ అన్ని కూడా తొలగిపోతుంది. ఈ మెడ చుట్టూ ఉన్నటువంటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, డిసీజ్ ఏదైనా తీసుకోండి. ఇప్పుడు మీకు వాక్ శుద్ధి, వాక్ క్షేత్రము సరిగా లేదంటే, వాక్ క్షేత్రం సరిగా లేదు, వాక్ శుద్ధి లేదన్నప్పుడు అది బ్లాక్ కింద ఏర్పడి గొంతు గరగర అనడం, గొంతు మంట పుట్టడం, గొంతు నొప్పిగా ఉండడము, దురద పుట్టడము, లేని పని గొంతులో పుండు స్టార్ట్ అవ్వడము, వాళ్ళకి పుండు కూడా స్టార్ట్ అవుతుంది. లేదంటే గొంతులో మంట పుట్టడము, గొంతులో మంట, నొప్పి, ఎన్ని రకాలు ఉంటానో అన్ని రకాలు ఉంటుంది. బొంగురు గొంతు ఉంటుంది వాళ్ళకి ఫ్రెండ్స్. వాళ్ళకి గొంతు కూడా బాగా బొంగురు గొంతు ఉంటుంది. అంటే వర్డ్స్, పదాలు క్లీన్ గా రావు, అంటే క్లారిటీగా రావు. వాళ్ళ పదాలు మనకి తొందరగా అర్థం కాదు. ఇంకోసారి చెప్పండి అంటాం మనం. ఎందుకంటే వాళ్ళ పదాలు ఉచ్చారణ అంత క్లియర్ గా క్లారిటీగా రాదన్నమాట. అంటే మీకు విశుద్ధి చక్రం యాక్టివేషన్ లో లేదు, విశుద్ధి చక్రం బ్లాక్ ఉన్నది. ఆ బ్లాక్ ఉన్న ప్లేసులు మనం ఎంత ధ్యానం చేస్తున్నా ఈ శారీరకంగా, మానసికంగా అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటాము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. మనం ధ్యానంలో సాధన చేసి ఏదో ఒక స్థితికి చేరుకుంటారు కూడా, ఓకే, కాదంటలేదు. చేరుకున్న స్థితి కూడా ఉంటుంది. అదే కంటిన్యూషన్ గా ఉండదు. మనం ఒక స్థితి, ఆత్మస్థితికి చేరుకొని వచ్చి ఉంటాము, ఉన్న వాళ్ళమే. ఆత్మస్థితి చేరుకున్న వాళ్ళే ఉన్నారు. కానీ అది కంటిన్యూషన్ గా ఉండాలంటే ప్రతి క్షణం ఎరుకలో ఉండాలన్నమాట. ప్రతి క్షణం ఎరుకలో ఉండాలి, సాక్షిగా ఉండాలి. సాక్షి తత్వం తెలుసుకొని దాన్ని సాక్షి సాధన చెయ్యాలి ఫ్రెండ్స్. దానికి సాక్షి సాధన కూడా చేయాలన్నమాట. ఇవన్నీ మీరు పోను కొత్త వాళ్ళైతే పోను తెలుసుకుంటారు. సీనియర్స్ అనుకోండి, ఎన్నో బుక్స్ చదివి, గ్రంథాలు చదివి ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. కొత్త వాళ్ళు తప్పనిసరిగా గ్రంథ పఠనం చేస్తూ ఉండండి. ధ్యానం, స్వాధ్యాయ, గ్రంథ పఠనము మరియు ఆచార్య సాంగత్యము. దీన్నే ఆచార్య సాంగత్యం అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఇది ఫస్ట్ యోగాకి. ఇక్కడ థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి, వాళ్ళకి ఒబేసిటీ ఎక్కువైపోయి లేవలేక, కూర్చోలేక, నడవలేక, బాడీ అంతా పెయిన్ అయిపోయి, వీటికి సంబంధించిన నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడి నుంచే మీకు జాయింట్ నుంచే స్టార్ట్ అవుతాయి. 2,72,000 నాడులకి మనం ఎక్సర్సైజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. మనము ఈ విశుద్ధి చక్రం దగ్గర ఎక్సర్సైజ్ చేసి యోగా చేయడం ద్వారా మీకు బ్లాక్స్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ క్రమక్రమంగా రిలీజ్ అయిపోతుంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మెడకి సంబంధించి. మళ్ళా ఇప్పుడు ఇక షోల్డర్స్. ఈ షోల్డర్స్ కి మనం ఈ చేతులు ఇలా పై పెట్టుకొని 1 2 3 4 5 1 2
3, 4, 5. అంటే ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. అంటే ముందు రైట్ సైడ్ నుంచి 5 టైమ్స్, లెఫ్ట్ సైడ్ నుంచి 5 టైమ్స్. అంటే యాంటీ క్లాక్ వైజ్. ఏదైనా మనము క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసుకోవడం ద్వారా మనకి ఎక్సర్సైజ్, యోగా ఎక్సర్సైజ్ మనం చక్కగా చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఈ షోల్డర్స్ లో మన జాయింట్స్ ఉన్నాయి కదా, ఆ జాయింట్స్ కూడా మనం ఎక్సర్సైజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. మళ్ళీ చేతులు ఎక్సర్సైజ్లు ఎందుకు చేయాలంటే మన హార్ట్, లంగ్స్, లివర్, ఈ హృదయ స్థానము, అనాహత చక్రము యాక్టివేషన్ లో ఉండాలంటే ఫ్రెండ్స్, అనాహత చక్రానికి, మన హృదయ స్థానానికి, అంటే ఈ ఫిజికల్ బాడీకి, హార్ట్, లంగ్స్, లివర్ లోపల ఉన్న భాగాలకి కనెక్షన్ ఉన్నది. ఎందుకు మనం చేయాలి అంటే ఈ కనెక్షన్ ఫిజికల్ బాడీకే కాదు. ఇప్పుడు మనం చేసేదంతా యోగా గాని, ట్యాపింగ్ గాని, ఆక్యుప్రెషర్ గాని ఓన్లీ కనబడే ఫిజికల్ బాడీకే కాదు ఫ్రెండ్స్. కనబడని ఫిజికల్ బాడీ, కనబడని ఆస్ట్రల్ బాడీ కూడా ఇది యూజ్ అవుతుంది. అంతర్భాగాలకు యూజ్ అవుతుంది. ఆస్ట్రల్ బాడీకి కూడా యూజ్ అవుతుంది. అంటే మెంటల్ బాడీకి, ఎమోషనల్ బాడీకి, స్పిరిచువల్ బాడీ, ఫిజికల్ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ మరియు స్పిరిచువల్ బాడీ. అట్లా వీటన్నిటికీ కూడా కనెక్షన్ ఉంది. మనం యోగా చేయడం ద్వారా, ఆక్యుప్రెషర్ చేయడం ద్వారా, ట్యాపింగ్ చేయడం ద్వారా మన ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడం జరుగుతుంది. మన బాడీ ఫ్లెక్స్ గా, స్ట్రాంగ్ గా, స్టిఫ్ గా ఎక్కడ బ్లాక్స్ ఉన్నా అవి మనము తొలగించుకోవచ్చు ఈ యొక్క యోగా చేయడం ద్వారా, యోగా ఆసనాలు చేయడం ద్వారా. ఇప్పుడు ఈ చేతికి నుంచి, మన షోల్డర్ నుంచి చేసే ఎక్సర్సైజ్ ఈ హార్ట్, లంగ్స్, లివర్, ఫిజికల్ బాడీలో ఎటువంటి బ్లాక్స్ కానీ, ఫ్యాటీ లివర్ ఎక్కువగా, అధికంగా ఫ్యాట్ ఎక్కువ ఉన్నా, అంటే శరీరం లోపల అదే హార్ట్, లంగ్స్, లివర్ లో ఫ్యాట్, కొవ్వు ఎక్కువగా ఉండి బ్లాక్ ఏర్పడుతూ ఉంటాయి. కొంత బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు, బ్లాక్ ఏర్పడుతుంది. ఆ వాటికి మనం ఈ ఎక్సర్సైజ్ చేతుల ద్వారా చేయడం ద్వారా ఇవి హృదయ స్థానానికి ఇప్పుడు మనము యోగా చేస్తున్నట్టు అన్నమాట. హృదయ స్థానానికి చేస్తున్నటువంటి యోగా. ఓకేనా? ఫస్ట్ ఇలా ఇలా కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మన చేతులు ఎనబెట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అంటే మన రెండు చేతులు వెనక్కి విరుస్తున్నప్పుడు లోపల ఉన్న హార్ట్, లంగ్స్, లివర్ అవన్నీ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవ్వడము, దగ్గరికి రావడము, మళ్ళా ఎక్స్పాండ్ అవ్వడం. అంటే దానికి ఒక కదలికలు ఇస్తున్నట్టు. మనం లోపల ఉన్న భాగాలకి, అంతర్భాగాలకి మనము ఎక్సర్సైజ్ చేస్తున్నాము, యోగా చేస్తున్నాము అంటే వాటికి కదలికలు చేస్తున్నాము. అవి దేని ద్వారా చేయగలము? చేయి ద్వారానే మనం చేయగలం. ఈ చేతుల ద్వారా అవి లోపల అన్ని మీకు ఎక్స్పాండ్ అవ్వడము, ఇలా తెరుచుకోవడం, దగ్గర కావడం, తెరుచుకోవడం, దగ్గర కావడం. అప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటది. చైతన్యము, మన యొక్క ఆత్మ చైతన్యం కూడా నిరంతరం కదలికలు ఉంటది. నిరంతరం కదలికలు ఉండాలి. ఇప్పుడు లోపల భాగాలన్నీ నిరంతరం కదలికలు ఉన్నాయి. మనం తెలవకుండానే హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీస్, యూట్రస్, జీర్ణకోశము ఇవన్నీ వర్క్ చేస్తున్నాయి. ఎలా వర్క్ చేస్తున్నాయి ఫ్రెండ్స్? నిరంతరము కదలికలు జరుగుతూనే ఉన్నవి. ఆ నిరంతర కదలికలు ఎలా జరుగుతున్నాయి? మనం ఏమన్నా లోపల చేయి పెట్టి కదుపుతున్నామా? లేకుంటే రిమోట్ కంట్రోల్ ఏమైనా ఉందా మన దగ్గర? మన టీవీ రిమోట్ కంట్రోల్ స్విచ్ ఆఫ్ ఆన్ చేయడము, ఛానల్స్ మార్చడము, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. అవన్నీ మనం చేయడానికి మన దగ్గర ఏమైనా ఉన్నాయా ఫ్రెండ్స్? రిమోట్ కంట్రోల్ లేదు కదా. కానీ ఎలా జరుగుతుంది? అన్ని ఈజీగా మన యొక్క ఆత్మ చైతన్య శక్తి ద్వారా లోపల భాగాలే, బయట భాగాలు కూడా నిరంతరం చలనం జరుగుతుంది. నిరంతరం చలనం జరుగుతుంది. నిరంతరం కదలిక. అదే దైవశక్తి. దానినే విశ్వమయ ప్రాణశక్తి, విశ్వ చైతన్య శక్తి. మనము ఎన్ని రకాలుగా పేర్లు పెట్టుకున్నారు. యోగులు ఎన్నో రకాల పేర్లు పెట్టారు. విశ్వ చైతన్య శక్తి, విశ్వమయ ప్రాణశక్తి, ఆత్మశక్తి,
ఆత్మ చైతన్య శక్తి మరియు పరమాత్మ శక్తి. అలాగా మనం ఇన్ని రకాలుగా ఆ పేర్లు పెట్టడం అంటే ఆ చైతన్యం అనేది ఒక శక్తి. ఆ శక్తి మన కంటికి కనబడదు ఫ్రెండ్స్. అంటే ఉదాహరణకి ఇప్పుడు మన కరెంట్ ఉంది. కరెంట్ మన కంటికి కనిపిస్తుందా? కనబడదు. కానీ మనం స్విచ్ ఆన్ చేస్తే ఆయా టీవీ, కూలర్, ఏసీ వస్తువులకి కరెంట్ పాస్ అవ్వంగానే అన్ని యాక్టివేషన్‌లోకి వచ్చేస్తాయి. సేమ్ మనకు కూడా అంతే. ఈ దేహానికి కరెంట్ లాంటిదే శక్తి. ఆ శక్తి ఈ దేహంలో ఉన్నంత వరకు ఈ దేహము అన్ని భాగాలు యాక్టివ్‌గా ఉంటాయి, యాక్టివేషన్‌లో ఉంటాయి, వర్క్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ చైతన్యము కదలకుండా ఆగిపోతుందో, చైతన్యం అనేది, ఆ శక్తి అనేది ఎప్పుడైతే ఈ దేహం నుంచి కనెక్షన్ కట్ అయిపోతుందో, ఈ దేహం నుంచి ఎప్పుడైతే కనెక్షన్ కట్ అయిపోతుందో, అప్పుడు ఈ శరీరంలో ఏ భాగాలు పని చెయ్యవు. కనుక శక్తి అంటే నిరంతరం కదలిక, స్వయం కదలిక. చైతన్యం అంటే స్వయం కదలిక. దీని ద్వారా మనము మన బ్లాక్స్‌ని గూడా మనం తొలగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు పొట్ట భాగం వచ్చాం. ఈ పొట్ట భాగానికి మనం ఎలాగా యోగా చేయాలి? ఇదిగోండి. ఈ పొట్ట భాగాన్ని ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8 నిల్చొని చేసుకోవచ్చు. ఇది చేయలేని వాళ్ళు చైర్‌లో కూర్చొని కూడా చేసుకోవచ్చనమాట. అంటే 4 సైడ్స్ లెఫ్ట్ నుంచి 4 సైడ్స్ కుడి పక్క, ఎడమ పక్క, వెనకకి, ముందుకి అట్లా 4 సైడ్ చేసి మళ్ళా యాంటీ క్లాక్ వైస్‌లో కూడా 4 టైమ్స్ చేయాలన్నమాట. 5 టైమ్స్ అనుకోండి. ఇదిగోండి 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8, 7, 6, 5, 4, 3, 2, 1. అంటే 4 సైడ్స్ మన పొట్టని 4 పక్కలా మనం తిప్పడం ద్వారా ఇదిగోండి ఇట్లా తిప్పడం ద్వారా ఒక 4 టైమ్స్, 5 టైమ్స్ 4 పక్కల ముందుకి, వెనక్కి తిప్పడం ద్వారా మీకేం జరుగుతుంది? ఇక్కడ వెన్నుపూసలో ఉన్న మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక 3 చక్రాలు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక 3 చక్రాల యొక్క జంక్షన్స్ మన వెన్నెముక భాగంలో ఉన్నది. వాటిని మనం కదపడం ద్వారా, ఇలా తిప్పడం ద్వారా ఇంకా కూడా షేకింగ్ అనేది కూడా ఉంది. ఇక్కడ ఉన్న బ్లాక్స్ తొలగించుకోవడం జరుగుతుంది. మన మైండ్ కూడా మనం ఎక్కడ చేస్తున్నామో, ఏ భాగంలో మనం యోగా చేస్తున్నామో అక్కడే మన మనసు కూడా ఉండాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. మన మనసు కూడా ఎక్కడ ఉండాలి? ఎక్కడైతే యోగా ఏ భాగంలో మనం చేస్తున్నామో ఆ భాగంలోనే మన కాన్సంట్రేషన్, మన ఫోకస్ అంతా అక్కడే ఉండాలి. ఓకే. మళ్ళా ఇది కదలిక. పొట్ట అన్ని కాళ్ళు కూడా కదులుతాయి చూడండి. కాళ్ళు కూడా కదులుతాయి ఇట్లా. అంటే మొత్తం పాదాల నుంచి కదులుతున్నాయి అన్నమాట ఇక్కడ. కింద పాదాల నుంచి మోకాళ్ళు, తొడలు, పొట్ట, పై భాగం వరకు ఇట్లా కూడా చేతులు కూడా కదపొచ్చు. చేతులు కూడా కదుపుకుంటూ ఇట్లా అట్లా కూడా వెళ్ళొచ్చు. మొత్తం శరీర భాగం మనం కదుపుతున్నట్టు అన్నమాట. ఇట్లా మీరు 10 టైమ్స్ చేసుకోవచ్చు. మీరు ఎంతసేపు చేసుకుంటే అంతసేపు టోటల్ శరీర భాగం అంతా మనము కదుపుతున్నాము. ఇక పొట్ట చూడండి ఎట్లా కదులుతుందో. అప్పుడు మీకు లోపల ఉన్న హార్ట్, లంగ్స్, లివర్, జీర్ణకోశము అన్ని మజిల్స్ అంటే ఈ యొక్క తోడలు, మోకాళ్ళు, పిక్కలు అన్నీ కదులుతాయి. మీరు నిల్చొని కదిలించడం ద్వారా, ఇలా కదిలించడం ద్వారా నిన్న చేసిన దగ్గర ట్యాపింగ్ చేపించాం ఇట్లా.
ఇలా ట్యాపింగ్ చేసుకున్న ఈ యోగా చేసుకోవడానికి మాత్రం మనం తిన్న తర్వాత ఒక 2 ఆర్ 3 అవర్స్ గ్యాప్ ఉండాలి ఫ్రెండ్స్. మనము యోగా చేయడానికి తప్పనిసరిగా ఈ పొట్టకి ట్యాపింగ్ చేసినప్పుడు ఒక 3 అవర్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత అప్పుడు మనం చేసుకోవచ్చు. కింద కూర్చొని చేయొచ్చు, చైర్‌లో కూర్చొని చేసుకోవచ్చు, మరియు నిల్చొని కూడా చేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళకి ఎలా కంఫర్ట్ ఉంటుందో ఆ విధంగా చేసుకోవచ్చు. అలాగే చేతులు పైకి తీసుకోండి. ఇలా చేతులు పైకి తీసుకొని నెమ్మదిగా అలా కిందికి అలా పైకి లేవడం. మళ్ళా చేతులు పైకి అనుకోవడం. మళ్ళా కిందికి. త్రీ 4 5 అట్లా ఒక 10 టైమ్స్ చక్కగా మనము ఒక 10 టైమ్స్ చేతులు పైకి లేపి ఆ చేతులతోనే కిందకి మోకాళ్ళ కిందకి వస్తదన్నమాట. మోకాళ్ళ దగ్గర దాకా వస్తుంది తల. మనం చేతులు పైకి లేపి అలా అలా బాడీని మొత్తం వంచినప్పుడు వెన్నెముకలో మూలాధారం గాని మణిపూరక చక్రం దగ్గర మనం వంచినప్పుడు కిందకి వంచి ఉన్నప్పుడు మనం కాసేపు కింద తల అలాగే ఉంచాలి. ఒక నిమిషం పాటు కిందకే వంగి ఉన్నప్పుడు మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటది. అక్కడ మనకి బ్లాక్స్ ఉన్నా బ్లాక్ తొలగిపోతుంది. మన మైండ్ ఫోకస్ అక్కడే ఉండడం ద్వారా మన శక్తి, చైతన్య శక్తి అక్కడికి ఫ్లో అవుతుంది. మన వాయువు, మనం తీసుకున్న ఒక శ్వాస ప్రాణవాయువు అక్కడికి ఫ్లో అవుతుంది. అంటే ఎనర్జీ పాస్ ఆన్ ఉంటుంది. ఎనర్జీ పాస్ అవ్వాలంటే మన మైండ్, మన మనసు, మనం ఏ భాగంలో ఎక్సర్సైజ్ యోగా చేస్తున్నామో ఆ భాగంలోనే ఫోకస్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. అట్లా మనం పైకి లేసి కిందకి వంచినప్పుడు కొద్దిసేపు ఆగాలి. కిందకి కొద్దిసేపు ఆగాలి. ఆగిన తర్వాత మళ్ళీ లేగాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది యోగాకి సంబంధించిన విషయాలు మనం తెలుసుకున్నాము. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నా అడగాలంటే కూడా అడగొచ్చు. హలో, ఇదిగోండి కాళ్ళకి ఎక్సర్సైజ్ కాళ్ళకి. ఫస్ట్ ఏం చేయాలా? వేళ్ళు, పాదాల వేళ్ళకి స్టార్టింగ్ యోగా ఎక్సర్సైజ్ చేయాలి. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్? 1 2 3 4 5 6 7 8 9 10. అది రెండు పాదాల యొక్క వేళ్ళకి ఎక్సర్సైజ్. ఓకే ఫ్రెండ్స్? మళ్ళీ ఏం చేయాలి? మనం ఈ రెండింటికి పాదాలకు చేయాలి. పాదాల వేళ్ళకి చేసాము, ఇప్పుడు పాదాలకు చేయాలి. 2 పాదాలు ముందుకు వెనక్కి వంచాలి, ముందుకు వంచాలి. ముందుకి వెనక్కి 10 టైమ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి మనం ఈ పాదాలు ముందుకి వెనక్కి వంచినప్పుడు ఈ మోకాలని మనము వంచకూడదు, మోకాలు పైకి లేపకూడదు. ఇవి నొక్కినప్పుడు పైకి లేవకూడదు. ఎక్కడ ఉందో అక్కడి నుంచి అక్కడ స్ట్రాంగ్ గా పట్టుకోవాలి. అంటే బిగబట్టాలి, మోకాల దగ్గర బిగబట్టాలన్నమాట. చూడండి, ఇంకోసారి ఇది కదలకుండా ఉంటుంది చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా ఈ పాదాలు మాత్రమే మనం కదిపినప్పుడు ఈ మోకాలు కదలకూడదు, మోకాలు బిగబట్టాలి అంతే. ఇక మళ్ళీ ఇంకొక పాదాలకే, అంటే పాదాలు జాయింట్స్, మడమలకిను మోకాలకిను కాళ్ళకి
పాదాలకి జాయింట్స్ ఉన్నాయి చూడండి. ఆ జాయింట్స్ కి ఎక్సర్సైజ్ అన్నమాట. 1 చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇదే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. అవి 10 టైమ్స్ 10 టైమ్స్ చేసుకోండి. మళ్ళా కొంచెం కాళ్ళు దూరం పెట్టి రెండిటి మధ్యలో గ్యాప్ వస్తాయి. 2 కాళ్ళకి మధ్యలో గ్యాప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 2 కాళ్ళు మనం గ్యాప్ లో ముందుకి వెనక్కి కదిపినప్పుడు కూడా జాయింట్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. జాయింట్స్ బిగబట్టాలి. బిగబట్టి చేయాలి ఫ్రెండ్స్. జాయింట్స్ కదలకూడదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇవి మనకి పాదాలకి, మన కాళ్ళకి జాయింట్స్ దగ్గర చేసే ఎక్సర్సైజ్ అవుతుంది. ఇప్పుడు ఇది మోకాళ్ళకి చేసే ఎక్సర్సైజ్. మనం మోకాళ్ళకి ఏం చేయాలి? మోకాళ్ళని దగ్గర ఆ జాయింట్స్ దగ్గర బిగబట్టాలి. ఇట్లా గట్టిగా ఇట్లా వదిలి ఉంటది, బిగబట్టాలి. ఇట్లా వదిలితే బిగబట్టాలి. ఇట్లా చూడండి, నేను చేయబెట్టుకున్నా గట్టిగా బిగబట్టి ఉంటది అనమాట లోపల. ఈ కాలు ఇట్లా వెనక, పాదాలు వెనకే ఇట్లా వెనక అన్నప్పుడు ఇక్కడ బిగబట్టి ఉంటది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది లోపల గట్టిగా బిగబట్టామన్నమాట. బిగబట్టడం వల్ల మన నర్వ్ సిస్టమ్ అంతా కూడా మోకాళ్ళకి పైనుంచి వచ్చే నర్వ్ సిస్టము, పాదాల దగ్గర ఉన్న నర్వ్ సిస్టమ్ అంతా బిగబట్టడం ద్వారా మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటది. ఇక్కడ నర్వ్ సిస్టమ్ అంతా మజిల్స్, కండరాలు, కండరాలు, నర్వ్ సిస్టము, ఈ మజిల్స్ అవన్నీ కూడా మోకాళ్ళ దగ్గర బిగబట్టడం ద్వారా మనకి అన్ని బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఇప్పుడు పెయిన్స్ కూడా తగ్గుతాయి. మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి అన్నమాట. ఇలా చేస్తున్నప్పుడు మీరు నువ్వుల నూనె, ఆవ నూనె అవన్నీ కూడా అప్లై చేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. అప్లై చేసుకొని చేసుకోవచ్చు. మళ్ళా దీనికే ఈ పాదాల్ని మనం ఏం చేయాలి? ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకోవాలి. 2 చేతులతో బాగా చక్కగా ప్రెస్ చేసుకోండి. కొంచెం ఆయిల్ తీసుకొని మొత్తం మసాజ్ చేసేసి, పైన కింద మసాజ్ చేసి ఇలా పట్టుకొని మడమలు చేత్తో ఇలా చేసుకోండి. ప్రెస్ చేసుకోవచ్చు. ప్రెస్ చేసుకొని చేతి వేళ్ళు లోపలికి దూర్చి, మన చేతి వేళ్ళు వీటి లోపలికి దూర్చుతారు. దూర్చి ఇట్లా అట్లా అనండి. పైకి కిందికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది ఇలా కదిపినందువల్ల కూడా మనకి ఈ ఒక వేళ్ళు, పాదాల వేళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఏంటి 15,000 నాడులు, ఒక్కొక్క వేలికి 3,000 నాడులు, 15,000 నర్వ్ సిస్టము ఈ యొక్క వేళ్ళల్లో ఉంటుంది. పాదాల వేళ్ళల్లో మనం ఇలా కదపడం ద్వారా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మనకి ఏవైనా బ్లాక్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఇట్లా కూడా మనం చేత్తో ఇలా ఈ 2 వేళ్ళ లోపలికి పోయించి వేళ్ళని పాదాల లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని మనం ఇలా ప్రెస్ చేయొచ్చు. ప్రెస్ చేయడం వల్ల కూడా మనకి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఓకే, మళ్ళీ ఇంకా ఇట్లా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ పాదాన్ని తిప్పాలి. కుడి వైపు నుంచి ఒక 5 టైమ్స్, ఎడమ వైపు నుంచి 5 టైమ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ కాళ్ళకు కూడా అట్లానే సేమ్ అలానే చేసుకోండి. ఇది ఇటు మీకు తిప్పితే కనబడదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ కాళ్ళకు 10 టైమ్స్, ఆ కాళ్ళకి 10 టైమ్స్ పాదాలు యాంటీ క్లాక్ వైజ్ లో మనం తిప్పాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం ఈ యొక్క తొడలు ఉన్నాయి కదా, తొడల దగ్గర నుంచి మోకాళ్ళు, పిక్కలు, ఈ పాదాల వరకు మనం నిల్చొని ఎలా కదిపామో ఇక్కడ అలాగే కదపాలి. కూర్చొని కదపాలి. ఇక్కడ చూడండి. వన్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా కూర్చొని మన తొడల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు, మోకాళ్ళ నుంచి పిక్కల వరకు, పిక్కలు కింద భాగము పాదాలు, పాదాల వేళ్ళ వరకు మనం కూర్చొని కూడా
కదలిక చేయాలి. అంటే మజిల్స్, కండరాలు కదలిక, నర్వ్ సిస్టమ్, నాడుల యొక్క కదలిక, బోన్స్ కదలిక అని అన్నిటి లోపల బ్లడ్ సర్క్యులేషను, అణువులు, పరమాణువులు, కణాలు అన్ని కూడా కదలికలు జరుగుతాయి అన్నమాట. అండ్ యాక్టివేషన్ లోకి రావడం జరుగుతుంది. ఇవన్నీ కదలికలు, చైతన్య కదలికలు ఎలాగొస్తాయో మనం కూడా స్వయంగా కదలికలు చేయాలి. అప్పుడు బాడీ మొత్తం టోటల్ శరీరం, దేహము యాక్టివ్ గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కాళ్ళకి సంబంధించిన యోగా. మళ్ళీ ఒక్కొక్క యోగాలు కూడా ఇది కూర్చొని ఇట్లా కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇలా కుర్చీలో కూర్చొని ఇలా తొడ కింద చేతులు పెట్టుకొని 2 చేతులు తొడ కింద పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా. ఈ కాలు కూడా అట్లనే 1 2 3 4 5 6 7 8 9 10. ఈ కాలుకు 10 టైమ్స్, ఈ కాలుకు 10. అంటే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఈ జాయింట్స్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఈ విధంగా చేసుకోవాలి. మోకాళ్ళ దగ్గర నుంచి చేయాలన్నమాట. మోకాళ్ళ దగ్గర నుంచి చేయడం వల్ల మీకు జాయింట్స్ పెయిన్స్ తగ్గుతాయి. నిన్న చూపించాం ట్యాపింగ్. మోకాళ్ళ దగ్గరే ఇటు ఒక 10 టైమ్స్, రైట్ సైడ్ 10 టైమ్స్, లెఫ్ట్ సైడ్ అని ఇటు సైడ్స్ 10 టైమ్స్, మధ్యలో 10 టైమ్స్. ఈ విధంగా కాళ్ళకి సంబంధించిన మోకాలు, పిక్కలు, తొడలు వీటన్నిటికీ సంబంధించిన యోగా ఎక్సర్సైజ్ మనం ఈరోజు తెలుసుకున్నాము. మరియు కాళ్ళకి, చేతులకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసాము. హార్ట్, లంగ్స్, లివర్ లోపల ఉన్న అంతర్భాగాలకు ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అలా అంతర్ ప్రాణాయామం కూడా, అంటే ఇప్పుడు మనం ఇవన్నీ చేస్తున్నప్పుడు లోపలే మన యొక్క ప్రాణాయామం అంటే ప్రాణశక్తి ఆయామము మనం తీసుకున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు లోపలే జరుగుతాయి అన్నమాట. లోపలే జరుగుతున్న దానిని అంతర్ ప్రాణాయామము చెప్పడం జరుగుతుంది. లోపలే తీసుకున్న శ్వాస లోపలికి వెళ్ళడము, కొంత సమయం లోపల ఆగడము, మళ్ళా బయటికి రావడం, అంటే అక్కడే జరుగుతుంటది. లోపలికి బయటికి మన ప్రమేయం లేకుండానే అంతర్ ప్రాణాయామం జరుగుతుంది. బాహ్య ప్రాణాయామం అంటే అనులోమ విలోమ, అంటే ప్రయత్నపూర్వకంగా చేయడము. మనము ప్రయత్నపూర్వకంగా చేస్తాం అన్నమాట. ఎలా చేస్తారు? కుడి పక్క నుంచి శ్వాస తీసుకొని ఎడం పక్క వదలడం, ఎడం పక్క శ్వాస తీసుకొని కుడి పక్కకు వదలడం, అది బాహ్య ప్రాణాయామం. ఇప్పుడు యోగా చేసే వాళ్ళందరూ ఇది అనులోమ విలోమ అని పేరు కూడా పెట్టి చెప్పి చేస్తుంటారు. ఎట్లా చూడండి. అలా కుడి పక్క తీసుకుంటూ శ్వాస ఎడం పక్క వదలడం, ఎడం పక్క తీసుకున్న శ్వాస కుడి పక్క వదలడం, అలాగా 10 టైమ్స్ చేసి ఒక్క కుడి పక్కనే 5 టైమ్స్ తీసుకొని 5 టైమ్స్ వదలడం, ఎడం పక్క తీసుకొని ఎడం పక్క ముక్కు గుండా 5 టైమ్స్ తీసుకోవాలి, 5 టైమ్స్ కుడి ముక్కు గుండా 5 టైమ్స్ తీసుకోవడం, 5 టైమ్స్ వదలడం. చూడండి ఎలాగా. ఇప్పుడు ఎడం ముక్కు. ఇది బాహ్య ప్రాణాయామం. అనులోమ విలోమ అనేది బాహ్య ప్రాణాయామం. మళ్ళా 2
పొట్టాల గుండా కూడా తీసుకొని బయటికి వదలాలి. ఒకేసారి 2 ముక్కు గుండా కూడా తీసుకొని బయటికి వదలడం ఎలాగా? అట్లా మనకి పొట్ట కూడా కదులుతది. పొట్ట కదులుతే చూసుకోండి. లోపలికి తీసుకోవడం, బయటికి వదలడం. అప్పుడు పొట్ట లోపలికెళ్తది, బయటికొస్తుంటది. పొట్ట లోపలికి వెళ్ళడం, బయటికి రావడం. ఇలా ఫుల్‌గా తీసుకోవడం, ఫుల్‌గా వదలడం. ఫుల్‌గా తీసుకోవడం, ఫుల్‌గా వదలడం. మరియు కపాలభాతి అని కూడా పొట్ట ద్వారా పొట్ట మాత్రమే కదలిక జరిగేదాన్ని కపాలభాతి అంటారు. కపాలభాతి పొట్ట క్లీన్ చేసుకోవడం అన్నమాట. ఈ విధంగా పొట్టని క్లీన్ చేసుకుని కపాలభాతి పైకి శ్వాస తీయాలి. లోపల పైకి శ్వాస తీస్తున్నప్పుడు కపాలభాతి అంటే లోపల ఉన్న జీర్ణాశయము, జీర్ణకోశంది, ప్యాంక్రియాస్, యూటరస్, గర్భసంచి లోపల ఉన్న భాగాలకన్నిటికీ ఎక్సర్సైజ్. మరొకసారి చూడండి. ఇలా ఒక 30 టైమ్స్ చేయొచ్చు. ముందు స్టార్ట్ చేయండి. ఒక 10 టైమ్స్ స్టార్ట్ చేయండి. 10 టైమ్స్ నుంచి 20 టైమ్స్, 20 టైమ్స్ తర్వాత 30 టైమ్స్. అలా చేసుకోవచ్చు. మన ఇష్టం. ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? మనం టోటల్ బాడీ ఈరోజు ఎక్సర్సైజ్ చేసాము. మళ్ళా చేతి వేళ్ళకి గూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. కాళ్ళకి కాళ్ళ వేళ్ళకి ఎక్సర్సైజ్ చేసాము. చేతి వేళ్ళకి యోగా ఎక్సర్సైజ్ ఎలా ఉంటదంటే, ఇలా చేతులు 2 ముందుకి చాపి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా అన్ని వేళ్ళు వదులుతూ బిగబట్టాలి. వదులుతూ బిగబట్టాలి. అట్లా 10 టైమ్స్ చేసుకోండి. మళ్ళా ఈ యొక్క చేతి వేళ్ళకిను, చెయ్యికి జాయింట్ ఉంది గదా! ఆ జాయింట్‌కి ఎక్సర్‌సైజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 క్లాక్ వైస్ అయితే ఇప్పుడు యాంటీ క్లాక్ వైస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్. చేతి వేళ్ళకి, చేతులకి, మళ్ళా జాయింట్‌కి. చేతుల యొక్క జాయింట్స్ అన్నమాట. ఈ ఎక్సర్సైజ్. ఇందాక మోచేతులకి ఎక్సర్సైజ్ చూపించాం. ఇట్లా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇది జాయింట్లు షోల్డర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లా యాంటీ క్లాక్ వైస్, క్లాక్ వైస్. అది ఫస్ట్ టైమే చూపించేసాను. మళ్ళా కూడా ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూస్తారని చేయించాం. ఓకే. టోటల్ బాడీ మనం ఈరోజు యోగా యోగా డే సందర్భంగా యోగాని ఎలా చేయాలో తెలుసుకున్నాము. ప్రాణాయామం ఎలా చేయాలో తెలుసుకున్నాము. అంతర్ ప్రాణాయామం మరియు బాహ్య ప్రాణాయామం ఒక రెండిటికి డిఫరెంట్ ఏంటన్నది మనం తెలుసుకున్నాం. బాహ్య ప్రాణాయామం ద్వారా మనం లోపల ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి రిలీజ్ చేయడము, ముక్కుకి సంబంధించిన ముక్కు భాగంకి మన లోపల సైనస్, జలుబు, దగ్గు, ఆయాసము ఇవన్నీ ఉంటాయి కొందరికి. ముక్కు బ్లాక్ అయిపోవడము, ముక్కు గొట్టాలు మూసుకుపోవడము. అంటే ఈ 2 ముక్కులు మూసుకుపోతాయి. మూసుకుపోయి
లోపలికి గాలి సరిగా ఆడదనమాట, లోపలికి వెళ్ళదు. కొంతమందికి కుడి ముక్కు మూసుకుంటుంది, కొందరికి ఎడమ ముక్కు మూసుకుపోతుంది. అంటే లోపల కండలు పెరిగిపోతాయి, దుర్కండ పెరిగిపోవడము, సరిగ్గా లోపలికి ప్రాణశక్తి, ప్రాణవాయువు, శ్వాస లోపలికి వెళ్ళదు, ఆ ఆక్సిజన్ సరిగా వెళ్ళదన్నమాట, బ్లాక్స్ ఏర్పడి ఉంటది. కనుక ముక్కుకి సంబంధించిన ఎక్సర్సైజు ప్రాణాయామం అనేదే ఇది. అనులోమ విలోమ, అనులోమ విలోమ, అలోమ విలోమ అని ప్రాణాయామం పేరు. ఈ ముక్కుకి సంబంధించిన ఏవైనా డిసీజ్ ఉన్నప్పుడు, అంటే జలుబు, దగ్గు, ఆయాసము, కలి, కఫము, ముక్కు ద్వారా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు చాలా మంది. వర్షాకాలం, చలికాలం, ఎందుకో నేను కూడా ధ్యానం తెలియనంత వరకు నేను కూడా దాంట్లో కొట్టుకుపోతూ ఉండేదాన్ని. ఎప్పుడు వర్షాలకి వచ్చి వర్షం పడ్డదంటే ఆ రోజు ముక్కు మూసుకుపోద్ది. ముక్కు బ్లాక్ అయిపోతే ఊపిరాడదు. నోటి ద్వారా తీసుకోవాల్సి వస్తదనమాట. అంత అంటే ఏంటి మరి, ఒక శ్వాస జననం, ఒక శ్వాస మరణంలా ఉంటది. 2 ముక్కులు మూసుకుపోతే ఎలా పీలుస్తాం గాలి? గాలి పీల్చలేక, ఊపిరి ఆడక చాలా అవస్థ, నరకం చూస్తాము. అంటే ఒక శ్వాస జననము, ఒక శ్వాస మరణం. ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి శ్వాస సరిగా నడవకుంటే, అదే ధ్యానంలో మన ఆ శ్వాస మీదే ధ్యాస పెట్టి చేయడం ద్వారా, ఆ ప్రాణాయామం జరుగుతూ, అంతర్ ప్రాణాయామం చేయడం ద్వారా లోపల లోపల ప్రాణాయామం జరుగుతుంది. బాహ్య ప్రాణాయామం కొంతసేపు జరుగుతుంది. తర్వాత అంతా అంతర్ ప్రాణాయామం జరిగి టోటల్‌గా ముక్కుకు సంబంధించినయి అన్ని క్లీనింగ్, గిలీనింగ్ అన్నీ జరుగుతాయి. అక్కడ ఉన్న బ్లాక్స్ తొలగిపోతాయి. అక్కడ పెరిగిన దుర్గంధ కూడా క్రమక్రమంగా క్లీన్ అయిపోయి, అంటే మూసుకున్నయన్ని డెడ్ సెల్స్ అన్నీ కూడా క్లీనింగ్ జరిగి నార్మల్ స్థితికి రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేశాము. చక్కగా యోగా చేశాము. యోగా తెలుసుకున్నాము, నేర్చుకున్నాము. మరియు ప్రకృతి మాతకు, భూమాతకు, మరియు విశ్వమాతకు, మరియు పంచభూతములకు అందరికీ యోగా డే సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు, అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని, మరి యోగా, ట్యాపింగ్, ఆక్యుప్రెషర్ అందరూ నేర్చుకొని ఆరోగ్యంగా జీవిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ మీకోసం ఛానల్ మాస్టర్ సరిత మేడంకి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. బిందు మేడం గారికి, అనుజ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.